తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను టైటిల్ పెట్టిగా తీరుగా తెలంగాణపై కుట్ర, కాన్స్పిరసీ ఆన్ తెలంగాణ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు నిలబడ్డటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుల కలయిక. నీ గురు శిష్యులు కలుసుకున్నారంటే నా గురువు అంటే నేను ఒప్పుకోరు, మేము ఇద్దరం సహచరులం అంటారు. నేను గురువు అని నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఓటుకు నోట్ల బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర పోయి ఈయన ఫోన్లోకి వెళ్ళి ఆయన ఫోన్ గల్పంగానే ఆయన ఫోన్లా మేము చూసుకుంటాంలే అని మాట్లాడడం తెలుగు ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విన్నారు అది. కాబట్టి గురు శిష్యులు మేము అంటాం. మీరిద్దరు నువ్వు ఒప్పుకున్నా మీరిద్దరు గురు శిష్యులే. నంబర్ 1. రెండవది ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈయన తుపాకులు పట్టుకొని ఈయన వెనక అనుచరులను పెట్టుకొని తెలంగాణలో తిరిగిన పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డది. రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినరు కాంగ్రెస్ పార్టీ నుండి. ఈరోజు ఇద్దరికి ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ ఉండే. ఎన్టీ రామారావు మీదనే పోటీ చేస్తా అన్నాడు. తర్వాత ఆయన టీడీపీకి పోయిండు. సెప్టెంబర్ 1995లో ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచిండు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ ఈయన కాంగ్రెస్ కంటే ముందు టీడీపీలో ఉండే, అంటే ఆయన పార్టీ ఉండే. ఆయనకెళ్ళి పార్టీలోకి వచ్చిండు. ఈ పార్టీలో ఉన్న సీనియర్లను మొత్తం అనగదొక్కిండు. బీజేపీ వాళ్ళు చెప్పి మీరు మా దాంట్లోకి వస్తే సీఎం చేస్తా అని ఆశ పెట్టించి ఒకరి తర్వాత ఒకరు అందరినీ గుంజుకుంటట్టు చేసిండ్రు. అందులో మరి శ్రీధర్ రెడ్డి కానీ, డికే అరుణ గారే కానీ, లేకుంటే ఈయన కానీ మన రాజగోపాల్ రెడ్డి గారే ఆయన వాపస్ వచ్చిండు. మహేశ్వర్ రెడ్డి గారి అని వీళ్ళందరూ కూడా అందులోకి ఎవరెవరైతే ముఖ్యమంత్రి కాంపిటేట్ అనుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపెట్టట్టుగా చేసిండ్రు. ఆయన చేసిన కుట్రని సేమ్ ఆ టైప్ చేసిండు. ఈరోజు అయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సరే ఇప్పుడైనా నా బుద్ధి మారింది, తెలంగాణకే బాగు చేద్దాము, తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమంలో నేను ఎక్కడ కూడా పోరాటం చేయలేదు, నేను ఆ రోజు తెల్లారేసి సోనియా గాంధీ గారినే తిట్టుకుంటూ తిరిగిన, దాడి కూడా చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో తిట్టుకుంటూ తిరిగిన. కాబట్టి వాళ్లకు ఈరోజు నాకు స్థానంలో ఎప్పుడైనా న్యాయం చేద్దామనే ఆలోచన అయినా ఉందంటే అస్సలు కూడా కనబడట్లేదు. ఈరోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పడేయడానికి ముఖ్యంగా విశ్వనగరంలో ఉన్నటువంటి ఈరోజు హైదరాబాద్ను, మరి సెకండ్ క్యాపిటల్ స్టేచర్లో ఉన్నటువంటి హైదరాబాద్ను, దీని యొక్క ప్రభావము దీని యొక్క స్టేచర్ తగ్గించాలనే ఉద్దేశంతో హైడ్రా ప్రవేశపెట్టింది. హైడ్రా పైన హైడ్రా బుల్డోజర్ల కింద రెవెన్యూ చట్టం అనగదొక్కబడ్డది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిండ్రో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ, మున్సిపల్, హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నాయి. ఈ విధంగా చాలా రెవెన్యూ చట్టం, వాళ్ళు ఇరిగేషన్ చట్టం అవన్నీ కూడా బుల్డోజర్ కింద పోయింది. దీంతో హైదరాబాద్కు ఉన్న ఇన్వెస్టర్స్, బిల్డర్స్ వీళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. కూలిపోయిన వాళ్ళు, కూలిపోలోళ్ళు మేనేజ్ చేసుకొని మా కూలకుంట చేయండి అని చెప్పేసి పాను తాంబూలాలు ఏమేమి ఇవ్వాలి. ఫార్మా కంపెనీ మా జోలికి రావద్దని ముందే ఏ విధంగా కలిసిండ్రు, వాళ్ళు ఏ విధంగా శిస్తులు కట్టిండ్రు అనేది, అంటే దీని రూపకంగా ఏది వరద బాధితుల సహాయార్థం చెక్కులు ఇవ్వడం అవన్నీ నేను గతంలో మీకు అన్ని చూపించిన. కాబట్టి వాటిని పెట్టిండ్రు. ఈరోజు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలయిక తర్వాత ఇమీడియట్ గా వచ్చింది ఏంటంటే 144 సెక్షన్. 144 సెక్షన్ అక్టోబర్ 27 28 నవంబర్ 27 28 27 వరకు, అంటే దాదాపు 1 మంత్ 144 సెక్షన్ పెట్టింది. 144 సెక్షన్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి, ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ ఆయన ఈ 144 సెక్షన్ ఎందుకు పెట్టినా ఆయన అడిగాడు.
ఇక్కడ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉంటారు. హైదరాబాద్ మీద 144 సెక్షన్ నెల రోజుల పాటు ఏ విధంగా పెట్టిన ఒక విశ్వనగరం మీద అని చెప్పేసి ఆయన అడిగాడు. కానీ నవంబర్ 2వ తారీఖు ఇక్కడ మూల కూర్చున్న లోకేష్ గారు ఈయన అమెరికాలో దాదాపు 100 మంది ఇన్వెస్టర్లతోని చూడండి 100 మంది ఇన్వెస్టర్లతోని ఈయన మీటింగ్ పెడతారు. లోకేష్ గారు 100 మంది ఇన్వెస్టర్లతోని మీటింగ్ పెడతారు. ఎక్కడ? అమెరికాలో ఈయన మీటింగ్ పెడతారు. కాబట్టి క్లోజప్ మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి వీళ్ళు ఈరోజు హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. హైడ్రా పేరుతో ఇల్లు కూలగొడుతున్నారు. అక్కడ శాంతి భద్రతలు లేవు. ప్రభుత్వ పనితీరు బరాబర్ లేదు. ఆయన కనీసం విప్పు పని చేసిన అనుభవం కూడా లేదు. మంత్రి పదవి దూరం విప్పు చేసిన అనుభవం కూడా లేదు. అసొంటోనికి మున్సిపల్ శాఖ, అసొంటోనికి హోంశాఖ, అసొంటోనికి సోషల్ వెల్ఫేర్ శాఖ, అసొంటోనికి విద్యాశాఖ, ఈ విధంగా అనేకమైన మంత్రి పదవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇది ముందుకు పోదు. కాబట్టి మీరందరూ ఏపీకి వచ్చేయడానికి శ్రేయస్కరం అని చెప్పేసి లోకేష్ గారు అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ మొత్తం విషం చిమ్మిన తర్వాత ఈరోజు దానికి తగ్గట్టుగా అనుకోకుండా సంధ్యా థియేటర్ల పుష్ప సంఘటన, దాని మీద అల్లు అర్జున్ అరెస్టు, దాని తర్వాత ఈ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీలో వీరోచితంగా 3 గంటల పాటు దీని మీద అదే వీళ్ళ నయా దోస్తు అక్బరుద్దీన్తో ఒక ప్రశ్న అడిగిపించుకో. ఏ అక్బరుద్దీన్ అయితే అసెంబ్లీలో హైదరాబాద్ 144 సెక్షన్ పెట్టిండ్రు అని చెప్పి అడిగాడు, ఆయన ఈరోజు అసెంబ్లీలో పుష్ప సినిమా గురించి మాత్రం అడుగుతారు. ఈరోజు 144 సెక్షన్ గురించి చర్చ జరగది. హైదరాబాద్ స్టాండర్డ్స్ గురించి చర్చ జరగది. హైదరాబాద్ ప్రభావితాన్ని తగ్గించడానికి ఏ విధంగా కుట్ర చేసిండ్రో దాని గురించి చర్చ జరగది. అక్బరుద్దీన్ ఏమడిగాడు దాని గురించి, అసౌద్దీన్ ఏమడిగాడు, కానీ పుష్ప సినిమా గురించి అడుగుతాడు 4 గంటలు. తర్వాత ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్టరో ప్రొడ్యూసరో నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా, మీకు అన్ని తిరిగి మేము ఎంకరేజ్ చేస్తాం, మీరు వచ్చేయండి అని. అంటే ఇది కూడా అక్కడ తరలించేటట్టుగా ఒక కుట్ర, పెద్ద కుట్ర ఈరోజు హైదరాబాద్ మీద జరిగింది. హైదరాబాద్ క్లైమేటే కానీ, హైదరాబాద్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఒక షిఫ్ట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఆలోచన తక్కువ ఉంటుంది. కాబట్టి సినిమా పెద్దలు అసొంటి ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళు ఇక్కడనే అడ్జస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ మీద జరుగుతున్న మహా కుట్రగా వీళ్ళ కలయిక అని చెప్పుకోవచ్చు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాగానే మన పాత బాకీ కింద 2,400 కోట్ల రూపాయలు నేరుగా ఢిల్లీకి వెళ్ళి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చిండ్రు. దీన్ని ప్రధానమైన పత్రికలు ఎక్కడ కూడా రాయాలి. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ ఆ రోజు కేసీఆర్ గిన జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఆ పైసలు గిన ట్రాన్స్ఫర్ చేస్తే పెద్ద అక్షరాలతో ఈరోజు వార్త ఉండేది. కానీ దీనిపైన వార్త లేదు, ఎక్కడ చర్చ కూడా లేని పరిస్థితి. ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నారు. దావోస్లో ఉండి అక్కడ ఇన్వెస్టర్లను కలుస్తారు. ఇన్వెస్టర్లను కలిసి మా దగ్గర వచ్చి మీరు పెట్టుబడులు పెట్టంటారు. ఇప్పుడు ఆయన రాష్ట్రం బొమ్మని చెప్తారా, ఈయన రాష్ట్రానికి బొమ్మని చెప్తారా? ఏ రాష్ట్రానికి ఏ పైసలు బొమ్మని చెప్తారు వీళ్ళు? ఎక్కువ శాతం ఆయనకే స్పేస్ ఇస్తాడు ఈయన. ఎందుకు ఇస్తాడంటే ఈరోజు తెలంగాణ నాది అని మీరు అనుకుంటలేదు. తెలంగాణ మా ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈయననేమో కాంగ్రెస్ పార్టీతోని ఉంటాడు, ఆయననేమో బీజేపీ పార్టీలో ఉంటాడు. బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలో ఉందంటే ఆయన ఎంపీల మద్దతు వల్ల ఉన్నారు. ఇక్కడ ఈయననేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు. అంటే ఉద్దేశపూర్వకంగా నేను మార్చి నెలలో చెప్పిన, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు 12కి వెళ్ళి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈయననే బీజేపీకి స్పేస్ ఇస్తుండు, గెలిచేటట్టుగా చేస్తుందని 100% ఆ విధంగానే చేసిండు. ఇక్కడ దానం నాగేందర్ను ఈ రోజు ఆయన బీఆర్ఎస్ తో తెలియదు, కాంగ్రెస్ తో తెలియదు. అసొంటోన్ని తీసుకొని సికింద్రాబాద్లో ఏమైనా బుద్ధున్నోడు పెడతారా? ఎందుకు పెట్టిండంటే ఈయనకు
కిషన్ రెడ్డి గెలవాలి. చేవెళ్ళలో ప్రాపర్గా ఉన్నటువంటి సునీత గారిని తీసుకొచ్చి ఎవరైనా మల్కాజ్గిరిలో పెడతారా? చేవెళ్ళ అయితే ఆమె గెలుస్తే అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి కాబట్టి ఆమెను అక్కడికి. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయినటువంటి మధు అనేటి ఆయన పటాన్చెరు ఇండిపెండెంట్ గా నిలబడి పార్టీ ఆయన చేపట్టి ముదిరాజు వాళ్ళు ఎవ్వరు కోటేయద్దు కాంగ్రెస్ పార్టీకి అని సోషల్ మీడియా భయంకరంగా వైరల్ చేసి నర్సాపూర్ ఆయన వల్లే ఓడిపోయింది, సంగారెడ్డి ఆయన వల్లే ఓడిపోయింది, పటాన్చెరు ఆయన వల్లే ఓడిపోయింది. ఆయన తీసుకొచ్చి మీరు ఎందుకు ఇచ్చిన టికెట్? ఎందుకంటే ఆడ కూడా ఈయనకు ఎంపీగా బీజేపీ గెలవాలి కాబట్టి. ఇక్కడ రాజేంద్ర నగర్లో మన మల్కాజ్గిరిలో ఒక దెబ్బకు 2 పనులు నాలుగు అక్కడ వచ్చి ఇక్కడ నిలబడ్డాక కేడర్ బరాబర్ పనిచేయలే. ఇక్కడ ఈటల రాజేందర్ గెలవాలి. ఇదంతా ఒక పెద్ద కుట్ర, బీజేపీ జరగడం పెద్ద కుట్ర. మాస్టర్ ప్లాన్ ప్రకారం వీళ్ళిద్దరు కలిసి చేసిన ఒక పెద్ద కుట్రలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకొక 4 ఎంపీలు కోల్పోయి వాళ్ళకు ప్లస్ అయ్యేటట్టుగా చేసింది. సరే, మన కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధిష్టానం ఏమైనా మంచి బుద్ధిగల పనులు ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళు దీని లెక్కనే వాళ్ళు కూడా మోపారు. ఈరోజు ఈయన మేఘా కృష్ణారెడ్డితోని దాదాపు 148 కోట్ల రూపాయలు ఈరోజు బాండ్ రూపకంగా ఆయనకి ఇచ్చిండ్రు. ఇయ్యడం వల్ల వాళ్ళ నోర్లు మూతబడిపోయినాయి. ఇక్కడ కాళేశ్వరం ఏటీఎం అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పేదో ఆ ఏటీఎం మేఘా కృష్ణారెడ్డి ఏటీఎం అనేది ఆయన దగ్గర షిఫ్ట్ అయింది. ఈరోజు అందుకనే ఘోష్ కమిటీ దగ్గర ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో ఆ కమిషన్ దగ్గర ఎక్కడ కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు రాదు. ఆయన గురించి మాట్లాడారు, ఆయన స్కామ్ చేయరు. ఆయన గురించి నా లాస్ట్ మేధాలు కోదండరాము, తీర్మాల మల్లయ్య సంటోళ్ళు కూడా ఇంకా చాలా మంది ఈ మధ్యన నాకు తెలుస్తుంది చాలా మంది మీడియా వాళ్ళు కూడా బిస్కెట్ అయిపోయిందంట. ఎందుకంటే ఈరోజు మేఘా కృష్ణారెడ్డిది ప్రధానంగా అన్నారంలో జరిగినటువంటి దీంట్లో కానీ సుంకశీల గోడ కూలిపోవడంలో కానీ ఈరోజు వాళ్ళ పాత్ర ఉన్నది. అలా 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఒక్కొక్క ఆ మోటార్లన్నీ కూడా ఆ రోజు ఆనాడు ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనా ఇక్కడికి తీసుకొచ్చి తమిళనాడులో హార్బర్లో అవి అసెంబుల్ చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి అంటే నాణ్యత లేని. కాబట్టి ఇవన్నిటి కూడా అసలు మూల పురుషుడైన మేఘా కృష్ణారెడ్డి పైన ఏసీబీ కేసులు పెట్టారు, విజిలెన్స్ కేసులు పెట్టారు. కమిషన్లో కూడా ఎక్కడ కూడా ఈయన మీద మీరు చర్చించాలా, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని ఎక్కడ కూడా చెప్పారు. అని అంటే ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఏ విధంగా ఆయనకు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిండ్రో నేను మొన్న మీకు స్పష్టంగా డాక్యుమెంట్తో సహా నేను చూపెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణను ఎవరు ఓన్ చేయకుండా తెలంగాణను ఒక కుట్ర కోణంగా తెలంగాణ అనేది ఏర్పడ్డది సామాజిక నినాదంతో, తెలంగాణ ఏర్పడ్డది సామాజిక న్యాయంతో, తెలంగాణ ఏర్పడ్డది ఆత్మగౌరవ నినాదంతో, తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల నినాదంతో. కానీ ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలు ఏమైనా మనకు తెలిసిపోయింది. ఈరోజు నీళ్ల ప్లేస్లలో లిక్కర్ వచ్చి పడ్డది. నిధులు అనేది అప్పుల పాలై మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారిపోయింది. ఉద్యోగాలు ఈరోజు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మా దగ్గర రానికి లేదు. తక్కిన ఏ విధంగా నడుస్తున్నాయో మనం కళ్ళారా ఈరోజు చూసే పరిస్థితి ఉన్నది. ఈరోజు 19,000 నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ఇస్తే అర నోటిఫికేషన్ ఈయన ఇచ్చిండు. కానీ మొత్తం 50,000 నౌకర్లు నేనే ఇచ్చినా అని చెప్తారు. జాబ్ క్యాలెండర్ ఇయాటి వాళ్ళకి విడుదల చేయడు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా అని ప్రియాంక గాంధీతోనే యూత్ డిక్లరేషన్ చెప్పిస్తారు. కానీ ఈరోజు ₹1 ఒక నిరుద్యోగికి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్క నిరుద్యోగుడు ₹1 ఈరోజు దక్కని పరిస్థితి. ఈరోజు నిరుద్యోగుల మీద కసి, తెలంగాణ యువత మీద కసి. ఎందుకంటే వీళ్ళ వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. వీళ్ళ వల్ల ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మేము ముఖ్యమంత్రులుగా నాయకులు కాలేకపోయినాం. ఈరోజు మాకు హైదరాబాద్లో స్థానం లేకుండా పోయింది అని ఒక పెద్ద కుట్రతోని ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి ఆయనతో కలిసిన రేవంత్ రెడ్డి కానీ ఈరోజు నాకు శాశ్వతంగా ఒక నాయకునిగా మిగిలిపోవాలి, శాశ్వతంగా నాకంటూ ఒక ఇమేజ్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన లేదు. ఇవాళ దాటిపోతా, నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తారా, నన్ను మీరు ఎమ్మెల్యేని చేస్తారా, నాకు నువ్వు ఓటేస్తావా, ఇవాళ ఇది కాకుండా బీజేపీకి పోతా. 101% స్కెచ్ నడుస్తా ఉంది. ఇది 100% స్కెచ్ నడుస్తా ఉంది. ఈరోజు ఇదే కాదు, ఇంకోటికి మాలమాదిగా పంచాది. ఈరోజు ఇద్దరు నాయకులు ఈరోజు ఒకరు బుద్ధి బలంతో చేసుకున్నారు, ఒకరు కండబలంతో చేసుకునేది. ఇద్దరు కలిస్తే ఈరోజు
రేపు పెద్ద వీళ్ళది ఒక పెద్ద ఈరోజు 2 కాలువల లెక్క నడిపిస్తుండ్రు. ఆ 2 కాలువల దగ్గరకు వస్తే ఒక పెద్ద ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహంలో రేపు వీళ్ళతోని ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కలిస్తే వీళ్ళు రేపు రాజ్యాధికారం దిక్కుపోతారు. కాబట్టి బీసీ నినాదం నువ్వెత్తుకో తీన్మార్ మల్లయ్య, ఇంకో బీసీ నినాదం నువ్వెత్తుకో కృష్ణన్న, ఇంకో ఎస్సీ నినాదం మాదిగలు సపరేట్గా ఎత్తుకోవాలి, ఇంకో నినాదం మాదిగలు ఎత్తుకోవాలి. ఈరోజు పీపుల్స్ వార్ బ్యాక్గ్రౌండ్ నుండి మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి బాగా తెలుసు తిరుగుబాటులో దోపిడీ గురయ్యే వర్గం నుండి వచ్చిండు. కాబట్టి భూముల దోపిడీ, కూలీల దోపిడీ, ఈరోజు డెవలప్మెంట్లో అంటే ప్రగతిశీల దాంట్లో సరైన భాగస్వామ్యం లేకపోవడం వల్ల ఆనాడు చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలే మీకు పీపుల్స్ వార్లో కానీ మావోయిస్టులో కానీ చేరిన పరిస్థితి. ఈరోజు చాలా మంది ఉద్యమాల బాట నుండి బయటకు వచ్చి ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసి ఈరోజు ప్రజాస్వామ్య పందాను నమ్ముకొని ప్రజాస్వామ్య పందాలో మా కులాలు ముందుకు రావాలని ఈరోజు ముందుకు పోయే తరుణంలో విభజన అనేది ఒక పెద్ద అడ్డుగోడగా మారింది. సరే, విభజన కోసము, కులాల విభజన కోసము, లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీల కులాల చొప్పున మాట్లాడేటోళ్ళు ఈరోజు 49 మంది సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలలో మరణిస్తే వాళ్ళ తరపున మీరు మాట్లాడినరా? ఏ ఒక్క పాఠశాలకు కానీ కళాశాలకు కానీ మీరు వెళ్ళినరా? వీళ్లకు మెస్ ఛార్జీలు పెంచాలనే డిమాండ్ మీరు చేసిండ్రా? మేము చేసినాం, ఈరోజు పెంచిండ్రు, మేము దాన్ని చూస్తున్నాం, అది ఆన్ రికార్డ్. మీరు దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఈరోజు ఒక ట్రిపుల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఆ రోజు ముఖ్యమంత్రి 2005 నుండి 10 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీమాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాసర ట్రిపుల్ ఐటీ పెట్టిండ్రు. 40,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి ఇస్తుండే. 2008కి వెళ్ళి ఇయాటి వరకు 40,000 ఉన్నాయి. దాని మీద వాళ్ళ మెస్ ఛార్జీలు కానీ, వాళ్ళ స్టైఫండ్స్ కానీ, వాళ్ళ ట్యూషన్ ఫీజులు కానీ పెంచే ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? దీని మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఎందుకు మాట్లాడతలేదు? ఈరోజు మీరు రైతు బంధు, ఈరోజు హక్కుల కోసం, ఆత్మగౌరవం అంటే ఏంటి? హక్కు అంటే ఒక రైతు తన పంటకు గిట్టుబాటు ధర తీసుకోవడం అనేది హక్కు. ఆయన ఎంత ఖర్చు పెట్టిండు, ఆయన శ్రమ ఎంత ఉంది, ఆయన శ్రమకు రావాల్సిన పైసలు, పెట్టుబడికి రావాల్సిన పైసలు, ఇవన్నీ కలిసి ఆయన పంటకు రావాల్సిన పైసలు అన్ని కలిసి ఆయన కొంచెం లాభం పెట్టుకొని తీసుకునే దాన్నే హక్కు. కానీ ఈరోజు హక్కుకు బదులుగా నేను 10,000 ఇస్తా, 15,000 ఇస్తా, పిచ్చగలమా? ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ఒక చట్టం, అంటే అది దళితుల హక్కు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చే నిధులు నీకు సన్న బియ్యానికి, దొడ్డు బియ్యానికి, కాళేశ్వరానికి, మిషన్ భగీరథకు, షాదీ ముబారక్ అన్ని డైవర్ట్ చేసి వీళ్ళకి లేకుండా చేస్తాం. 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అనేది అది హక్కు కాదు, అది ఒక భిక్షాటన లెక్కని. నువ్వు నా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దళితులకు మాత్రమే ఖర్చు పెట్టిన రోజు అది హక్కు. అంటే ఈరోజు హక్కుగా ఇవ్వకుండా ఈరోజు మీరు వాటిని ఒక యాచకుల లెక్క తయారు చేసి నువ్వు 10,000 ఇస్తావు. ఇవాళ మీరు బీఆర్ఎస్కు మీరు ఓటేస్తే మీకు వచ్చేది 10,000. కాంగ్రెస్ పార్టీ నెల రోజులు మీరు తీసుకోకుండా రేపు వచ్చేది 15,000. మీకు ఏది కావాలో అని చెప్తారు ఈ పెద్ద మనిషి. కాబట్టి ఈరోజు ఏ నినాదాలతో ఓటేసినా, మన ఏ నినాదాలతో ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నా ఆ నినాదాలన్నిటికీ తుట్లు పడ్డాయి. ఈరోజు ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టిండ్రు. ఈరోజు ఇద్దరు కూడా కుట్రలతో వచ్చిన ముఖ్యమంత్రులే, ఇద్దరు కూడా ఓటుకు నోట్లో ఉన్నోళ్ళే, ఇద్దరు కూడా ఈరోజు తెలంగాణ పైన విషయం చిమ్మేటోళ్ళే. ఈరోజు తెలంగాణ భవిష్యత్ కానీ, తెలంగాణ గురించి ఆలోచించుకునేటోళ్ళు కానీ, ఈరోజు తెలంగాణ డిపిఆర్ ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజు తెలంగాణ 4 కోట్ల పబ్లిక్ ముందు పెట్టినటువంటి మేధావులు, ఆ మేధావులు ఈరోజు ఒక్కొక్క బుర్జువా పార్టీ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇస్తున్న తైలాలకు ఆశపడి ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అలా తాకట్టు పెట్టేసిండ్రు. ఈరోజు ఆ డిపిఆర్ లో ఏముండే? నీళ్లుండే, నిధులుండే, నియామకాలుండే, స్వయం పాలన ఉండే, సామాజిక న్యాయం ఉండే. ఈరోజు ఒక్కటన్నా కనబడుతుందా? ఈరోజు మేధావులు అనేటోళ్ళు ఎక్కడున్నారు? ఈరోజు తెలంగాణలో దిక్కులు చూస్తున్నాం, చౌరస్తాలో దిక్కులు చూసినట్టుగా
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి సిగ్నల్ దిక్కులు చూసినట్టుగా ఈ రోజు డిపిఆర్ ఇచ్చినోడు ఎక్కడున్నాడు, డిపిఆర్ చూపించినోడు ఎక్కడున్నాడు? ఆ రోజు జాబ్ క్యాలెండర్ బరాబర్ పడుతుండే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. కిరణ్ కుమార్ పోత కూడా నోటిఫికేషన్ ఇచ్చిపోయిండు. ఈ రోజు 29వ జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దొక్కుతా ఉంటారు. ఈ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? ఈ సంఘాలు వచ్చి 29వ జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మమ్మల్ని దూరంగా ఎందుకు పెట్టిండ్రు? మీరు గ్రూప్ 1 మమ్మల్ని దూరం ఎందుకు చేసిరని చెప్పేసి ఈ సంఘాలు ఎవరైతే మరి విభజన కోసం పోరాడుతున్నాయో, విభజన అనేది ఒక ఎక్కువ తింటున్నారు, ఒక తక్కువ తింటున్నారు, విభజన తీయాలి కాకుండా జరగాల్సిందే. కానీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎందుకు జరుగుతలేవు? ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు ఎందుకు జరుగుతలేవు? ఆ చర్చలు జరిగితే వీళ్ళకు లాభం ఉండదు కాబట్టి, ఈరోజు తన్నుకుంటే మాత్రమే వీళ్ళకు లాభం ఉండదు కాబట్టి ఇవన్నిటిపైన ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సిన వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి యువత గాని, సమాజం రేపు మా భవిష్యత్తు ఏందని ఆలోచించేటోళ్ళు గాని ఈ ఆలోచన చేయాల్సిన పరిస్థితి. రేపటి ఒక తరం అయిపోతుంది, మన తరం అవుతుంది, రేపు కొత్త తరం వస్తుంది, నవతరం వస్తుంది. ఆ నవతరం ఎవరిని దిక్సూచిగా తీసుకొని రాజకీయాలు చేయాలి. ఒక ఓటుకు నోటుకు కట్టెలతో రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి రేపు మేము దొంగలను కూడా సీఎంలను చేయొచ్చు. రేపు రేపిస్టులు కూడా వ్యభిచారంలో ఉన్న రేపిస్టులు కూడా రేపు ముఖ్యమంత్రి కావచ్చు అనే నినాదం రావచ్చు. రేపు ఆయనను దిక్సూచి తీసుకున్నామా? ఒక మామను ఎన్నుపోటు పొడిచి 4వసారి ముఖ్యమంత్రి అయిండు, ఆయనకు జిందాబాద్ చెప్తుండ్రు అని ఆయనను అందామా? రేపు వచ్చే రోజులల్లా ఈయనను ఉప ముఖ్యమంత్రి చేయాలని నినాదం చెప్తుండ్రు. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే దింపాలని చూస్తోళ్ళ. ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే సోపత్ చేస్తారు, మళ్ళా వీళ్ళే కొత్త స్లోగన్లు తయారు చేస్తారు, వీళ్ళే కొత్త స్లోగన్లు తయారు చేసే పరిస్థితి. కాబట్టి ఈ రోజు మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ నిలబడ్డాం, మన పరిస్థితి ఏంది, మన భవిష్యత్ ఏంది అనేది ఆలోచించుకోవాల్సిన తరుణం తెలంగాణ సమాజం పైన ఈ రోజు ఖచ్చితంగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇంకొకటి పెద్ద స్లోగన్ ఏంటంటే మన ముందు ఉండేది వచ్చే రోజులల్లా ఖచ్చితంగా ఈరోజు ఈయన తీసుకొచ్చి చేయాలి రేపు. నెక్స్ట్ ఈయనేమంటారు, నేను అంటున్నా టీడీపీ ఎమ్మెల్యేలను, ఎందుకంటే ఇక్కడ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తావు, వచ్చినాక ఈయనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అంటారు మీరు. నేను ఒకటే చెప్తున్నా మీకు, టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే ముఖ్యమంత్రి అడుగుండ్రి. మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంబడి నిలబడి మీరు ఎన్టీ రామారావు మీదనే చెప్పు లేపించిన బాపత్ మీరు. కాబట్టి ఆయనది అయిపోయింది. అదే కోవలో ఇప్పుడు ఈయన కొడుకుని తయారు చేయండి. కొడుకుని తయారు చేసి ఆయన ఈ మీటింగ్, ఈ కలయిక, దీనికంటే ముందు ఒక ఫోటో ఏమొచ్చింది, దీనికంటే ముందు ఫోటో ఏమొచ్చింది ఒకసారి చూద్దాం మనం. దీనికంటే ముందు ఒక గ్రూపు, ఈ గ్రూప్ ఫోటో ఇది విడుదల చేసిండ్రు బయటికి. ఇందులో లోకేష్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏదో ముఖం చూడండి, ముఖంలో కుట్ర కనబడతారు, మొత్తం కుట్రలే. ఈయనున్నాడు, చంద్రబాబు నాయుడు, శ్రీధర్ బాబు, ఈడ మొత్తం కట్ చేసిన. ఎందుకంటే వీళ్ళ హిడెన్ ఎజెండా ఉన్నది, ఈ ఎజెండా కాదు. వీళ్ళని హిడెన్ ఎజెండా ఏంది? హిడెన్ ఎజెండా వీళ్ళు మాత్రమే కూర్చొని మాట్లాడాలి, చర్చించిండ్రు. వీళ్ళు మాత్రమే చర్చించి ఈ కుట్రకు తెరలేపిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక తరం వస్తుంది. వచ్చే తరానికి మనం ఏమందియబోతున్నాం, మన అనుభవాలు ఏంటి, రాజకీయ స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు తెలంగాణ నాది అని ఓన్ చేసుకునే పరిస్థితి ఎవరి చేతుల్లో లేదు. శాంతి భద్రతలు లేవని 144 సెక్షన్ చేసే ప్రశ్నించే మేధావులు లేరు. ఈరోజు హైడ్రా పేరుతో ఇల్లు కూలగొడతా ఉంటే మాట్లాడేటోళ్ళు లేరు. మూసి సుందరీకరణ అంటారు, ఫార్మా కంపెనీలో వెదజల్లేటువంటి కాలుష్యం మీద గొంతులు రావు. ఈరోజు మూసి సుందరీకరణకు ఇల్లు అడ్డొస్తే ఇల్లు కూలగొడుతున్నావు. మరి కాలుష్య నీళ్లు, వ్యర్థ పదార్థాలు ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తే దాని గురించి మాట్లాడారు. ఇది ఒరిజినల్ గా మీకు దేనితోని చెరువులు కాలుష్యం అవుతుంది, దేనితోని ప్రవహించే ప్రవాహం, మూసి ప్రవాహం కలుషితం అయిపోతుంది. దీని మీద చర్చ ఉండదు. వీళ్ళు ఏది చెప్తే అదే. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య ముసుగులో ఒక నియంత్రణ లెక్క వీళ్ళ వ్యవహార శైలి, ఒక నియంత్రణ లెక్క వీళ్ళ ఆలోచన విధానం, ఒక కుట్రపూరితంగా తెలంగాణ పైన చేస్తున్నటువంటి ఒక కుట్రకు ఈ పైన చర్చ జరగాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఏ అంశం మనం ముందుకు తీసుకొచ్చినా, ఏ సబ్జెక్ట్ మన దగ్గర తీసుకొని వచ్చినా
దాని వెనుక ఉండే కోణం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది జరుగుతున్నది ఒక చిన్న మీటింగ్ కాదు, ఒక మహాకుట్ర. కాబట్టి ప్రతి దానిపైన మనము చర్చించాల్సిన అవసరం ఉన్నది. అది హైడ్రాగానే కానీ, ఫార్మా కంపెనీలే కానీ, నిరుద్యోగులు 46 జీవో కానీ, 46 జీవో అతి పెద్దది. అలా ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు. దాని మీద కూడా సంఘాలు మాట్లాడే చర్చ ఉండదు. కాబట్టి ఉద్యమాల పైన వీరికి మద్దతు ఉండదు. కానీ కేవలము వాళ్ళ గుర్తింపు, వాళ్ళ ప్రభావం కోసమే. అందుకని ఏ కుల నాయకులు అక్కడి వరకే ఆగుతున్నారు. ఈరోజు అందరి వారు ఎవరు కాలేకపోతున్నారు. అందరి వారు ఎప్పుడైతారంటే ఒక విశాలమైన ఆలోచన ఉన్నోళ్ళు, విశాలమైన దృక్పథం ఉన్నోళ్ళు, రాబోయే తరానికి మేము ఏం అందించబోయే ఆలోచన ఉన్నోళ్ళు మాత్రమే ఈరోజు అందరికీ నాయకులు కాగలుగుతారు, ఒక జవాబుదారీగా నిలబడగలుగుతారు, ఒక అకౌంటబిలిటీ అనేది వాళ్ళ దగ్గర ఉండగలుగుతారు. తెలంగాణ సమాజం ఆలోచన ఈ దిక్కు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 420 గాళ్ళు దొంగలు లంగలు పాలకులై మన పైన పెత్తనం చేసే పరిస్థితి వచ్చిందనంటే మనం ఎక్కడ నిలబడ్డాం? ఎవరిని పడితే మన నాయకునిగా ఒప్పుకుందామా? మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మనం మరింత దీని మీద విశ్లేషణ అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జర్నలిస్టు కుట్రదారులు అవుతుండ్రు, జర్నలిస్టులు కూడా కబ్జాకోర్లు అవుతుండ్రు, జర్నలిస్టులు సెటిల్మెంట్లు అవుతుంది, జర్నలిస్టు కూడా దిగజారే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం దిక్కు నిలబడి ఒక మేధావి లేడు, ఒక జర్నలిస్ట్ లేడు, ఒక ప్రొఫెసర్ లేడు, ఒక ఇంజనీర్ లేడు, ఒక డాక్టర్ లేడు. ఈరోజు ఎవరు లేరు, ఎవరెవరు స్వార్థంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒంటరిగా తెలంగాణ పౌరుడు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒంటరిగా ఒక చివరస్థానం మనం నిలబడడం. మనం ఆలోచించుకుందాం, మన పరిస్థితి ఏంది, మన భవిష్యత్ ఏంది, మనం ఏ విధంగా ముందుకు పోవాలి. ఎటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఇటువంటి ఆలోచనలతోనే వచ్చే తరానికి కనీసం వాళ్ళకైనా ఒక మంచి నాయకత్వం అందించగలుగుతాం. నిజమైన ఆత్మగౌరవ నినాదానికి అర్థం చెప్పగలుగుతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.